హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి శారీస్, ఇంకా మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్, నేను వేసుకున్న నెక్ సెట్ గురించి చెప్తానండి. నా ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. చూసి ఊరికే పోకండి. ఒకవేళ నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. శారీ చూపిస్తానండి. ఇది ఇప్పటి శారీ అనుకుంటా అన్నారా అండి, కానీ ఇప్పుడు కూడా ఇలాంటి శారీలు ప్రజెంట్ నడుస్తున్నాయండి. కంచి వింటేజ్ అనేసి, ఇంకోటి గద్వాలు వింటేజ్ శారీస్ అని బాగా నడుస్తున్నాయి కదా అండి. కానీ ఈ శారీకి 28 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 29 ఇయర్స్లోకి వచ్చిందండి. మా చిన్నక్కది పెళ్లి శారీ అండి ఇది. సేమ్ మా పెద్దక్కది కూడా ఉంటుందండి శారీ. మా పెద్దక్కది వచ్చి గ్రీను పింకు, లైట్ పింక్ బార్డర్ అండి. మా పెద్దక్క శారీ కూడా చాలా బాగుంటుందండి. దీనికి ఒక్క సైడే బార్డర్ వచ్చిందండి, ఇంకొక సైడ్ రాలేదండి. కానీ నా ఫేవరెట్ శారీ అండి ఇది. ఒకసారి ఈ శారీని కూడా నేను కూడా కట్టుకున్నానండి. అప్పటి నుంచి ఇంకా ఫేవరెట్ అయిపోయినారండి ఇది. అసలు ఏ ఉంటుందో చూడండి. ఇప్పటికి కూడా షైన్ కానీ, అంటే డూప్లికేట్ శారీస్ వస్తున్నాయి కదా అండి ఇమిటేషన్లో, అవి కొద్ది రోజులకి ఇది నల్లబడిపోతుంది, బార్డర్ పాడైపోతుంది. ఇది ప్యూర్ కదా అండి. చూడండి, ఇది సంవత్సరాలు మారినా ఈ శారీని మనం మెయింటైన్ చేయొచ్చునండి. అంత బాగుందండి. అసలు ఏముందో చూడండి, లుక్ హైలైట్ అండి ఈ శారీ. సేమ్ శారీ మొత్తం ఇట్లనే ఉంటుందండి. నాకు చిన్న చిన్న లైన్స్ శారీస్ అంటే భలే ఇష్టం అండి. కానీ ప్రజెంట్ ఈ శారీ బాగా నడుస్తుందండి. ఇప్పుడు అందరూ కొనుక్కుంటున్నారండి. మళ్ళీ నేను మా అక్కల శారీలు చూసి, నేను కూడా రీసెంట్గా ఒక శారీ కట్టుకున్నాను కదా అండి, ఈ శారీలు చూసి ఆ శారీ కొనుక్కున్నానండి నేను వచ్చి. కానీ ఈ మోడల్లో శారీ ఎప్పుడో ఒక ఇమిటేషన్లో ఉన్నా తీసుకోవాలండి. అంత బాగుందండి. చూడండి, అప్పట్లో ఈ శారీకి 3,500 పెట్టినారంట అండి. మా చిన్నక్క పెళ్ళికి ఒక 30 ఇయర్స్ అవుతా ఉంటుందిలే అటు ఇటు. నేను సేమ్ కాస్ట్ పెట్టి, నేను అటు ఇటు అదే కాస్ట్ పెట్టి ఈ శారీ తీసుకున్నానండి. కానీ చూడండి, అంటే సేమ్ డిజైనే కానీ క్వాలిటీ యావరేజ్ అండి ఇది. ఓకే, మనం అంత బడ్జెట్ పెట్టలేము, ఇమిటేషన్లో తీసుకొని కట్టుకోవచ్చు అనుకుంటే ఇది సెమీ గద్వాలండి. బాగుందండి కట్టుకుంటే. కానీ ఇదంతా ఇష్టపడినట్టు దీన్ని ఇష్టపడలేదండి. సేమ్ మా పెద్దక్క దగ్గర ఉంటుందండి ఈ మోడలు. మా పెద్దక్కని కాఫీ కొట్టే తీసుకున్నాను అనుకోవచ్చునండి ఈ మోడల్ శారీని నేను. ఇది కూడా కట్టుకుంటే కంఫర్ట్ అండి. నేను మెయిన్ శారీస్ తీసుకునేటప్పుడు కంఫర్ట్ చూస్తానండి. పుచ్చుకోకూడదండి శారీస్, బరువుగా ఉండకూడదు, ఇట్లా గుబురుగా లేయకూడదండి. బాడీ హగ్గింగ్ అండి, వేసుకుంటే బాడీ కతుక్కోవాలి. అలాంటి శారీలు ప్రిపేర్ చేస్తానండి. చాలా బాగుంటాయండి అలాగే తీసుకుంటే మనం. ఈ శారీని చూసి నేను ఈ శారీ కొనుక్కున్నానండి. ఇది ఒక్కసారి మా చిన్నక్కది కట్టుకున్నానండి నేను. భలే ఇష్టపడ్డాను. బెంగళూరులో ఉన్నప్పుడు ఇది నా కంటికి కనపడ్డదండి. జస్ట్ 1100 అండి ఇది. కానీ భలే కంఫర్ట్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుందండి. మనం చిన్న చిన్న లైన్స్ చూడండి, ఇది కూడా సన్నటి లైన్స్. ఈ శారీ కూడా చూడండి, సన్నటిది లైన్స్. ఇది కూడా అంతే అండి, చిన్న లైన్స్. నేను ఇలాంటి చిన్న 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 చెక్స్ లైన్స్ ఇష్టపడతానండి, బాగుంటాయండి. దీంట్లో మరి పెద్ద పెద్దగా ఉంటే లుక్ ఉండదండి, అవి ఇష్టపడిన. మళ్ళీ నేను వేసుకున్న నెక్ సెట్ చూడండి ఒకసారి. ఇది మా అమ్మాయి కోసం తీసుకున్నా అండి. మా అమ్మాయి వేసుకున్నది ఆల్రెడీ. ఇది నాకు ఎందుకో భలే నచ్చిందండి, అందుకే మీకు చూపెడతారని ఇవాళ వేసుకున్నానండి. ఇది మీషోలో తీసుకున్నానండి. మా అమ్మాయి వేసుకున్నప్పటికీ కూడా చెప్పినట్టు గుర్తుండి, ఇది మీషోలో తీసుకున్నాను. అచ్చం గోల్డ్లో కూడా ఇలాంటి కట్ట నెక్లెస్లు ప్రజెంట్ నడుస్తున్నాయండి. దాని ఇయర్ రింగ్స్ సెట్గా వచ్చిందండి. నాకు 500 చేంజ్ పడిందండి. కానీ ప్రైస్ వచ్చి రీజనబుల్ అండి. నాకు ఇది ఇప్పుడు కాస్ట్ పెరుగుండొచ్చిందండి. మీషోలో ఏవంటే ఒకసారి బాగా కొన్నారనుకో, వాటిని పెంచేస్తున్నారండి రేట్లు. అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉందండి ఇది వచ్చి. నేను మీషో ఇయర్ రింగ్స్ చూపిస్తాను, అట్లే చూడండి. భలే ఉన్నదండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ ఇయర్ రింగ్స్. నాకు నచ్చి నేను తీసుకున్నానండి. వెయిట్లెస్ అండి. అచ్చం ఇవి కూడా గోల్డ్లో వాడతారు చూడండి, ఆ బీట్స్ సేమ్ అలానే ఉన్నాయండి, బాగున్నాయండి. ఇంకొకటి వచ్చి ఈ బుట్టలు చూడండి, ఇవి కూడా మీషోలోనే అండి. ఇవి కూడా రీజనబుల్కే వచ్చినాయండి నాకు. ఇప్పుడు ముందు చూపించినవి అయితే కొంచెం కాస్ట్ పడ్డాయి. ఇవి వచ్చి అటు ఇటు 250-300లో వచ్చేస్తాయండి మనకి. కానీ ఇవి కూడా బాగుంటాయండి. నేను ఎక్కువ బుట్టలు ఇష్టపడతానండి. ఎక్కువ బుట్టలే తీసుకుంటాను అనిపిస్తుంది. నా దగ్గర ఉండేటివి కూడా బుట్టలే అనిపిస్తుంది చూస్తా అంటే. ఇప్పుడు
చూడండి ఇవి కూడా మీషోలోనే. అస్సలు హైలైట్ అండి ఇవి వచ్చి. చాలా బాగుంటున్నాయండి. చాలా వీడియోలో కూడా చూసుండొచ్చిన మీరు, వేసుకొని ఉంటానండి నేను. మన హెవీ శారీ కట్టుకున్నప్పుడు ఒక పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని చిన్న బ్లాక్ బీడ్స్ తీసుకున్నా కానీ బాగుంటామండి. ఇవి కూడా మీషోలోనే అండి. నేను చూపించేటివన్నీ మీషోలోటివే అండి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చి మేము ఇల్లు గృహప్రవేశం అయినప్పుడు తీసుకున్నానండి. అంటే నా నెక్లెస్ వచ్చి కొంచెం చాంద్వాలి టైప్లో ఉంటుందండి. అప్పుడు నా గోల్డ్ ఇయర్ రింగ్స్ బ్యాంక్లో కూర్చొని ఉన్నాయండి గృహప్రవేశానికి. అందుకని నేను ఇవే తీసుకున్నానండి దానికి మ్యాచింగ్. కానీ ఇప్పటి వరకు బాగున్నాయండి. ఇప్పుడు కూడా మీషోలో ఉన్నాయి అనుకుంటా అండి ఇవి. నెక్స్ట్ వచ్చి ఇవి బయటే కొనుక్కున్నానండి. ఈ బుట్టలు నాకు 150 ఎంతో అనుకుంటాను, 150 200 అంతే అండి. కానీ ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఏందన్నీ బాగుంటాయి అని అంటున్నారా? కానీ నిజంగానే బాగుంటాయండి. తీసుకోండి ఎవరికన్నా కావాల్సి ఉంటే. మీషోలో బ్యాంగిల్స్ అండి ఇవి. ఈ బ్యాంగిల్స్ అయితే హైలైట్ అండి. మనము మరి గోల్డ్ ఎక్కువ షైన్ ఉండేటివి ఎప్పుడు ప్రిపేర్ చేయకూడదండి, ఎప్పుడు తీసుకోకూడదండి. కొంచెం షైనింగ్ తక్కువ ఉండేటివే తీసుకోవాలండి. అప్పుడే మనకు లైఫ్ కూడా వస్తాయండి. చూడండి చాలా బాగున్నాయండి. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తానండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టి వెళ్ళిపోండి. బాయ్ అండి.